మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ప్రపంచంలో అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ ఏది అంటే ఒక క్రిస్మస్ మాత్రమే. పండుగ ఏదైనా ఉంది అంటే యేసుక్రీస్తు లేకుండా జరుపుకునే క్రిస్మస్ జరుపుకుంటున్నారు. అలాగా యేసుక్రీస్తు లేకుండా జరుపుకునే క్రిస్మస్సే కాదు. అది క్రిస్మస్సే కాదు. క్రిస్మస్ సమయాల్లో బైబిల్లోని అనేక మంది వ్యక్తులను గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. అనేక మంది ప్రవక్తల గురించి అనేక మందిని మనం ధ్యానించుకుంటూ ఉంటాం. మరి ఏంటి, ఏసేపు ఏంటి, ఎలిజబెత్ ఏంటి, జకరియా ఏంటి, గోళాలు ఏంటి, ఈ విధంగా అనేక మంది గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. వారందరిలో యేసు వ్యక్తిత్వము పవిత్రమైనది. వారందరిలో ప్రభు యొక్క వ్యక్తిత్వము పవిత్రమైనది, పిల్లరా, ప్రత్యేకమైనది. కాబట్టి ఆయనకి ఇవ్వబడిన పేర్లు బైబిల్లో అనేకమైన ఉన్నప్పటికీ క్రిస్మస్ సమయంలో అతి ఎక్కువగా జ్ఞాపకం చేసుకున్న పేరు ఏమిటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. భాషాంతరమున దేవుడు మనకి తోడు అని అర్థం. ప్రియులారా, ఈ భూమి మీద ఒక శిశువు పుట్టినప్పుడు సాధారణంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు కదా. శిశువు పుట్టాడంటే ఎంతో పండగ, ఎంతో సంతోషిస్తారు. మరి అలాగే వారి తల్లిదండ్రులు ఏ పేరు పెడతారో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏం పేరు పెడతారో, ఆ బిడ్డకి ఏం పేరు పెడతారో అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ శిశువుకు సరైన పేరు పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు పుట్టినప్పుడు ముందుగానే ప్రవక్త ద్వారా ప్రవచింపబడినట్లు ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టడం జరిగింది. పిల్లారా, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టడం జరిగింది. ఇదిగో చూడండి, యెషయా గ్రంథం 7:14, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేల్ పేరు ఇంగ్లీష్లో ఇమ్మానుయేల్ లేక ఇమ్మానుయేల్ అని వ్రాయబడుతుంది. వీటిలో ఏది సరైనది అని అడిగితే రెండు ఒకటే. రెండు సరైనవని మనం గ్రహించాలి. ఇమ్మానుయేల్ అన్నమాట హెబ్రీ భాషలో ఇమ్మానుయేల్ అని వ్రాయబడి ఉంది. గ్రీకు భాషలో ఇమ్మానుయేల్ అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ రెండు ఒకటే పేరును సూచిస్తున్నాయని మనం గ్రహించాలి. ఈ రెండు ఒకటే పేరుని సూచిస్తున్నాయని మనము గ్రహించాలి, పిల్లరా. కాబట్టి ఈ రెండు ఒకటే పేరును సూచిస్తున్నాయి. దేవుడు మనకి తోడు అనే మాటను చాలా సునాయాసముగా మనము వాడుతూ ఉంటాం. దేవుడు మనకి తోడు అని, దేవుడు మనకి తోడు. అదే విధంగా దేవుని యొక్క మహత్యమును, ప్రభావమును అర్థము చేసుకోవాలంటే, ఆయన యొక్క మహత్యమును, ఆయన యొక్క ప్రభావమును మనము అర్థము చేసుకోవాలంటే ఆయన కలుగజేసిన సృష్టిని పరిశోధించక తప్పదు. ఆయన చేతి పని అని విశ్వములో అనేక బ్రహ్మాండమైన నక్షత్రాలు వాటి మహిమతో ప్రకాశిస్తూ ఉన్నాయి.
ఆయన కలుగజేసినవే ప్రకాశించి ఇప్పటి వరకు మానవుడు కనుగొన్న అత్యంత పెద్ద నక్షత్రానికి కెనిస్ మేజర్ అనే పేరు పెట్టారు. కెనిస్ మేజర్ అని పేరు పెట్టారు. దాని యొక్క వైశాల్యాన్ని సూర్యుని యొక్క వైశాల్యంతో కూడా ఎక్కడ పోల్చలేం. దాని యొక్క వైశాల్యాన్ని, ఒక నక్షత్రం యొక్క వైశాల్యాన్ని సూర్యుని యొక్క నక్షత్రం వైశాల్యంతో కూడా పోల్చలేం. చూడండి, సూర్యుడు మనకి పెద్దగా కనిపిస్తూ ఉంటాడు. అది సూర్యుని మనం చూడలేమనుకోండి, కానీ నక్షత్రాలు అంటే సూర్యుని కన్నా ఇంకా ఎంతో దూరంలో ఉన్నాయన్నమాట. అందుకే కదా ఇంకా చిన్న చిన్నగా కనపడుతున్నాయి అవి నక్షత్రాలు, మిడుకు మంట కనిపిస్తున్నాయి. కాబట్టి అది ఎంతో పెద్దది, అత్యంత ప్రకాశమానమైనది. లెక్కకు అసంఖ్యాకమైన ఇట్టి గొప్ప నక్షత్రాలన్నిటినీ దేవుడే తన మాట ద్వారా కలుగజేశాడు. నక్షత్రాలన్నిటికీ పేర్లు పెట్టినవాడు కూడా ఆయనే. ప్రియులారా. కాబట్టి ఇంతటి భీకరుడైన దేవుడు మనకు తోడు అంటే ఎంత గొప్ప విషయమే కదా. ఇంత భీకరుడు, ఇంత ప్రభావం కలిగిన వాడు మనకు తోడు అంటే ఎంత మరి గొప్ప విషయం కదా. అయితే ఇంతటి మహత్యంగా దేవుడు తన మహిమనంతా విడిచిపెట్టి, ఇంతటి మహత్యం కలిగిన దేవుడు, ఇంత ప్రభావం కలిగిన దేవుడు ఏం చేశాడు? ఫిలిప్పీలు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనంలో చూసినట్లయితే, ఇమ్మానుయేలు దేవుడైన యేసుక్రీస్తు తన మహిమను విడిచి మానవ రూపాన్ని ఎత్తి పసిబాలుడుగా నిస్సహాయుడిగా పశువుల దొడ్డిలో పరుండబెట్టారు. ఈ దేవుణ్ణి పశువుల దొడ్డిలో పరుండబెట్టారు. ఈ విశ్వాన్నంతటిని సృష్టించిన సర్వశక్తివంతుడైన దేవుడు మనకు తోడుగా ఉండటం కొరకే తన్ను తాను తగ్గించుకొని ఎందుకు తగ్గించుకున్నాడు ఆయన ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చింది? తన ప్రభావాన్ని, తన మహత్యాన్ని ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చిందంటే మన కొరకే, మానవులమైన మన కొరకే ఆయన తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆయన తగ్గించుకోవాల్సి వచ్చింది. కనుక తాను తగ్గించుకొని ఒక శిశువుగా, ఒక మెస్సీయగా, యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడండి. ఒక శిశువుగా, ఒక మెస్సీయగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. ఎందుకు? ఈ మానవులు, తాను సృజించిన మానవులందరూ నరకానికి పోతున్నారు. ఈ నరకానికి పోకుండా, ఆ మానవులు నరకానికి పోకుండా మరి వారిని మంచి మార్గంలో నడపడానికి ఆయన మరి తను తగ్గించుకొని ఈ లోకంలోనికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ దేవునితో సమానుడని ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి మన రూపాన్ని ధరించాడు. ఆ దేవుడు అసలు నిజంగా దేవునికి ఆకారం ఉందా? లేదు కదా. ఆయనకి ఆకారం అనేది లేదు కదా. ఆయన యూదా వంశంలో ఆయన జన్మించాడు. ఆయన ముందే చెప్పాడు, యూదా వంశంలో నేను జన్మిస్తాను అని. ఆయనకి ఆకారం అనేది లేదు. ఆయన ఆత్మస్వరూపి. చూడు, 6 గంటల్లో చూస్తాం ఆయన ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని.
అందుకే ఆకారం అనేది అసలు లేదు. ఆయన ఏం చేశాడు, ఈ మనుషులని తాను సుధించిన మానవులను నరకంలోనికి పోకుండా ఉంటకై ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు పిల్లరా. కాబట్టి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి మనుషుల పోలికగా పుట్టాడు. మన పోలికగా పుట్టాడు ఆయన. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా. ఏమన్నా ఉందా ఆయనకి? ఈ లోకంలో ఏమన్నా ఉందా? నక్కలకు పొరియలు, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవార్చుకుంటూ యొక్కింత తలమైన కూడా లేదని చెప్పినవాడు. ఏం లేదానికి. కాబట్టి మరి మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఆకారమందు ఎలా కనపడ్డాడు? మనుష్యుడిగా కనపడ్డాడు. ఆకారమందు మనుష్యుడిగా కనపడ్డాడు అంటే మానవులు పొందిన శ్రమలన్నీ కూడా ఆయన అనుభవించాడు. మానవులు పొందవలసిన పాపాలన్నిటినీ ఆయన అనుభవించాడు. ఆయన భుజాన వేసుకున్నాడు. ఆయన మానవులు పొందవలసిన పాపాలన్నిటినీ ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన భుజాల మీద వేసుకొని శిలువ మీద ఆయన చనిపోయాడు. ఆయన ఎవరిని చంపగలరా? అసలు ఆయన ఎవరిని చంపగలరా? ఎవరు చంపలేరు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడంతే. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కనుక, మరియు ఆయన ఆకారం మన మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా, మరణం పొందునంతగా, సహజ మరణం కాదు, శిలువ మరణం పొందునంతగా. ఆ రోజుల్లో శిలువ శిక్ష, శిలువ మరణం ఎవరికి విధించేవారు? దొంగలకు, దోపిడీ చేస్తున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి శిలువ శిక్ష విధించేవారు. కానీ ఆ సహజ మరణం కాదు, శిలువ మరణాన్ని పొందునంతగా విధేయత చూపున వాడై తన్ను తాను తగ్గించుకుని జీవించాడు ఈ లోకంలో. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరాలు. అయితే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు పిల్లరా. 3.5 సంవత్సరాలు ఆయన 12 మంది శిష్యులు. కనుక తను తాను తగ్గించుకున్నాను. దేవుని యొక్క సంకల్పము మన యందు నెరవేరడానికి యేసుక్రీస్తు తన యొక్క స్వరూపాన్ని మార్చుకున్నాడు. తన యొక్క స్వరూపాన్ని మార్చుకున్నాడు అంటే ఆయన యొక్క దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడానికి యేసుక్రీస్తు తన యొక్క స్వరూపాన్ని మార్చుకున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇమ్మానుయేలుగా అంటే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. దేవుడు మనకు తోడుగా ఉండటం కొరకే దిగి వచ్చాడు. ఆయన మనకి తోడుగా ఉండటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ సత్యాన్ని మీ హృదయంలో మీ మనసులో ఉంచుకునేవారిగా ఉండాలి. ఈరోజు మన క్రిస్మస్ మనం వేడుకలు జరుపుకుంటున్నామంటే ఇదంతా మన హృదయంలో ఉండాలి. అదే క్రిస్మస్ అంటే వేడుకలు మనం ఏది అలంకరణలు ఇవన్నీ డెకరేషన్స్ ఇట్లాంటివన్నీ కాదు, కానీ ముందు ప్రభుని మన హృదయాల్లోనికి చోటిచ్చేవారిగా ఉండాలి. గుడిలో నీవు చోటిచ్చేవారిగా ఉండాలి. ఆ ప్రభుకి ఆ యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టి ఆ ప్రభావాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయనకి మనము చోటిస్తున్నామా?
ఆయన ఆయన తలుపు దగ్గర నిలబడి ఆయన తట్టుతున్నాడు. తలుపు తీస్తే మన దగ్గరికి వస్తాను అంటున్నాడు. తలుపు తీస్తే మన దగ్గరికి వస్తాను అంటున్నాడు. తీస్తే నీవు నాతో, నేను నీతో కలిసి భోజనము చేయదము అంటున్నాడు. మరి ఎంతమంది ఆయనను ఆహ్వానించేవారిగా ఉన్నారు? ఎన్నో క్రిస్మస్లు మన జీవితాల్లో గడిచిపోయినాయి. మరి ఈ సంవత్సరమైనా దేవునికి మరి చోటిచ్చేవారిగా ఉన్నారా? మీ హృదయంలో స్థానం ఇచ్చేవారిగా ఉన్నారా? మీ హృదయంలో స్థానం ఇచ్చేవారిగా ఉన్నారా ప్రియులారా? అది ప్రభు యొక్క కోరిక, అది ప్రభు యొక్క వాంఛ. కాబట్టి ఆ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించాను గాక. ఆమేన్. అంశం చెప్పాను కదా, ఇమ్మానుయేలు. ఇది పార్ట్ 1గా, పార్ట్ 2 నెక్స్ట్ చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ పాదం దేవా ప్రభా తండ్రి, ఇదొక ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క వాక్యం విని ఆ రీతిగా నడుచుకుంటూ కొన్ని కృప దయచేయండి. ఆయన ఎంత భయభక్తులు కలిగి జీవించే వారికి ఉంట కృప అనుగ్రహించండి నాయన ప్రభా. వారి యొక్క హృదయంలో మరి చోటు ఇచ్చేవారిగా ఉంటగా కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు అమృత మార్గంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.